Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is wish you happy Republic Day. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు యాక్చువల్గా 1947 ఆగస్టు 15 రోజున మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, మనకంటూ ఒక స్వేచ్ఛ ఉండాలి అని, మనకంటూ ఒకటి వాక్ స్వాతంత్రం ఉండాలి. ఎలా? అందరికీ ఇప్పుడు స్వేచ్ఛగానే ఉంటున్నారు కదా. ఏదన్నా ఆస్తి తగాదాలు వచ్చినా, ఫైనాన్షియల్గా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, ఎవరి మీదైనా కేసు పెట్టడానికి అవకాశం ఉంది. మనల్ని ఎవరైనా దాడి చేసినా కూడా మనం కేసు పెట్టడానికి మనకు స్వేచ్ఛ అనేది ఎందుకు జరిగింది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? అంటే దట్ బికాస్ ఆఫ్ ద రీజన్ రిపబ్లిక్ డే. సో రాజ్యాంగం అనేది మనకంటూ మనకు ఒక రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పడింది. దాంతో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఆగస్ట్ 29, 1947 రోజున ఒక ముసాయిదా కమిటీ ఏర్పడింది. దానికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవహరించారు. అప్పుడు ప్లాన్ అన్ని రాజ్యాంగాలను పరిశీలించి మొత్తం టోటల్ వేరే వేరే కంట్రీస్ని కూడా ప్లాన్ చేసుకొని ఎలా ఉండాలి మన ఇండియన్ కాలం. అంతకుముందు వరకు మనకు 1935 వరకు భారత చట్ట అప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి భారతీయ యొక్క రాజ్యాంగమే ఉంది. న్యాయస్థానం విధులన్నీ అప్పుడు వరకు ఉంది. బట్ తర్వాత ఇప్పటి వరకు 1947 వరకు బ్రిటిష్ వారి ప్రభుత్వాల స్వాతంత్రం వచ్చినా కూడా వాళ్ళవే ఇంప్లిమెంటేషన్ ఉన్నాయి. సో దట్ దాన్ని మనం పునరుద్ధరించి మనకంటూ మనకు ఒకటి ఏర్పడాలని కొంతమంది న్యాయ నిపుణులను, కొంతమంది ఇండియాలో గెలిచినటువంటి వాళ్ళు, తర్వాత వాళ్ళని ఎంపిక అయినటువంటి వాళ్ళని, గొప్ప మేధావులని ప్లాన్ చేసి వాళ్ళందరూ కలిపి ఒక భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పట్టినటువంటి సమయం ఏంటంటే టోటల్గా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. సో ఇదంతా కంప్లీట్ కావడానికి ఇది మనకు యాక్చువల్గా 1949 నవంబర్ 26 నాడు అమలు చేయలేదు. అంటే దానికి క్లారిటీ వచ్చింది, ఒక రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని. బట్ దాన్ని 1950 నిర్ధారణ చేయడం జరిగింది. జనవరి 26 నాడు రిపబ్లిక్ డే. అప్పటి వరకు మామూలుగా ఉన్నటువంటి రాజ్యాంగం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవంగా జనవరి 26, 1950 నాడు అనిపించింది. దట్ ఈస్ ద రిపబ్లిక్ డే. సో ద రీజన్ బిహైండ్ దట్ ఎంతో మంది యొక్క సారథ్యాన్న ఇది రాజ్యాంగం యొక్క కమిటీ ఏర్పడింది. అప్పటి నుంచి మనం స్వేచ్ఛాయుతంగా చేయగలుగుతున్నారు. 1949 నవంబర్ 26 నాడు అసలు దానికి ఒక ఆమోదం ఏర్పడింది. బట్ ఇంప్లిమెంటేషన్ 1950 జనవరి 26, అంటే దిస్ టుడే డేట్. కాబట్టి ఈరోజు అందరూ కూడా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మిఠాయిలు పంచుకొని, మిఠాయిలు ఇచ్చి, తర్వాత ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి, కొంతమంది ప్రిన్సిపాల్స్, కాలేజీ లెక్చరర్స్ స్పీచ్లు ఇచ్చి, ఆ రోజు మనము గుర్తించబడేటటువంటి మనకి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి లైఫ్ కారణం బికాస్ ఆఫ్ ద రీజన్ గ్రేట్ లీడర్స్ రాజ్యాంగ కమిటీ ఏర్పరిచిన విధానాన్ని బట్టి మనకు అప్పటి వరకు మనం బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నాం. మనకంటూ మనకు ఒక న్యాయస్థానము, మన యొక్క స్వేచ్ఛకు కావలసినటువంటి విధి విధానాలను కానీ తీసుకురావటం జరిగింది. సో దాట్ మనం ఈరోజు అందరం ఇది జరుపుకుంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ కూడా దానికి ఎవ్రీ ఇయర్ ఒక పర్టికులర్ ప్యారెడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసి, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. దానికి ఒక అశ్వాలకు కొన్ని వాటి ప్రైజులు కూడా ఏర్పాటు చేస్తారు, పేరెడ్ నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో దట్ మన యొక్క భారతదేశానికి న్యాయస్థానం ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు అందరూ కూడా సెల్యూట్ టు దోస్ హూ ఆర్ సాక్రిఫైస్ ద లైఫ్ టు అవర్ నేషన్. ఎంతోమంది పవర్ఫుల్గా వాళ్ళ యొక్క జీవితాలను సాక్రిఫైస్ చేసి ఓన్లీ బికాస్ ఆఫ్ కంట్రీ కోసం ప్రయత్నం చేశారు. దానికి ప్రతిగా మన యొక్క ఫ్రీడమ్ ఏర్పడింది. కాబట్టి ఈరోజు మనం అందరం వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఇయర్ ఇది జరుపుకుంటాం. సో ఈరోజు సెలవు నేషనల్ హాలిడే లాగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. సో శేషు ఛానల్ ద్వారా అనేక కార్యక్రమాలు అన్నింటినీ టచ్ చేస్తూ, సో ఇలాంటి రిపబ్లిక్ డేలు కూడా స్పీచ్లు ఇస్తూ ఉంటాం. At the same time, as a motivational speaker, I am going to explain అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో ట్రావెల్ అవుతున్నాను. కాబట్టి వన్స్ అగైన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విష్ హ్యాపీ రిపబ్లిక్ డే. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్.
వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్. బాయ్, యువర్ శిక్ష.